ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి వందనాలు. దిన ఆశీర్వాదం కొనసాగించావు. ఉదయం నుండి సాయంకాలం వరకు, ఈ మధ్యాహ్న సమయం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొకసారి నాయన నీ సన్నిధిలో చేర్చుకున్నందుకు వందనాలు. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గ్రహించుకునే హృదయం, హత్తుకునే మనసును మాకు ఇవ్వండి. నిన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా నీ వాక్యపు వెలుగులో నడిపించండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ముద్రించండి. యేసు క్రీస్తు నాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజున మనము మరి 3 చెట్ల గురించి, ముఖ్యమైనటువంటి 3 చెట్ల నుంచి, మరి అవి క్రైస్తవులకు కానీ ఆనాటి ఇశ్రాయేళ్ళకు కానీ ఏ విధంగా దేవుడు పోల్చుకుని మరి వాళ్ళకి సరిదిద్ది తిరిగి నడిపించాలనే ఆలోచనతో మరి 3 చెట్లు ముఖ్యమైనవిగా, అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు, మూడవది ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు అనేది మొట్టమొదటిగా మరి వల్లి అంటారు, దాన్ని చెట్టుని వల్లి అంటారు. ఎందుకంటే దాని కాండము ఒక తీగలాగా ఉంటుంది, కానీ అల్లుకుంటుంది కనుక అది వల్లి అంటారు. అసలు మొట్టమొదటిగా దేవుడు ఈ ద్రాక్ష చెట్టును మరి మొట్టమొదటిగా మరి నోవాహు కర్షకుడై మరి ఆ జల ప్రళయం తర్వాత ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత తాను వ్యవసాయం చేశాడు. ఆ వ్యవసాయం చేసి కర్షకుడై ఒక ద్రాక్ష తోట వేశాడు. ఆ మొట్టమొదట ద్రాక్ష తోట నోవాహు ద్వారా పరిచయం అయింది. ఆ చెట్టును నోవాహు వేయటము అంటే మరి ఆత్మీయంగా చూసుకున్నట్లయితే నీతి చెట్టు. అది నీతికి కారణమైన చెట్టు అని గమనించాలి. చాలా మంది ఏమిటంటే చెట్టు అంటే చెట్టే అనుకుంటారు, కానీ ఏ చెట్టుని దేవుడు మాట్లాడినా దాన్ని నీతికి సంబంధమైనదిగా చేశాడు. ఆ ద్రాక్ష మొట్టమొదటి భూమి మీద నీతిని ప్రకటించిన వాడు ఎవరు అంటే, తిరిగి వచ్చిన తర్వాత నీతిని ప్రజల మధ్యన పంచటానికి ఒక ద్రాక్ష వ్యవసాయకుడిగా, నోవాహే ఒక వ్యవసాయకుడిగా ఒక ద్రాక్ష తోటను వేశాడు. ద్రాక్ష తోట, ద్రాక్ష చెట్టు నీతికి సూచనగా ఉన్నది. కనుక మనం చూసినట్లయితే మరి ఆ యొక్క నోవాహు వేసినటువంటి ద్రాక్ష నీతి మరి ఈనాడు కొరకు కూడా, ఆనాడు ఇశ్రాయేలీలకు, ఈనాడు నేటి క్రైస్తవులకు కూడా అది ఒక పోలికగా దేవుడు దాన్ని మాట్లాడాడు. చూడండి, మీకా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో మీకా 4:4లో ఆదికాండం, క్షమించండి, ఆదికాండం 9:20లో మొట్టమొదటిగా చదువుకుందాం. ఆరంభించి దాటనారంభించెను. ఆరంభము ఏమిటి అంటే నీతికి ఆరంభము, ద్రాక్ష తోటకు ఆరంభము, ద్రాక్ష వల్లికి ఆరంభము. ఈ లోకంలో నీతి ఆరంభము చేయటానికి అతను ఒక వ్యవసాయకుడిగా, ఆ రోజున మానవాళిలో ఉన్నటువంటి అనీతి నుండి నీతిమంతులుగా తీర్చడానికి నీతి అనే వ్యవసాయం చేసిన వాడు నోవాహు అని చెప్పుకోవచ్చు. రెండవదిగా మీకా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఎవరి భయం లేకుండా కనుక దేవుని ఆజ్ఞలను స్మరించుకుని దేవుని ఆజ్ఞల ప్రకారం చేసుకున్నట్లయితే ద్రాక్ష చెట్టు కింద ఉంటాం, మనం విశ్రాంతి తీసుకుంటాం. అది ముఖ్యమైన మాట కదా. ద్రాక్ష చెట్టు కింద విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. ద్రాక్ష తోటల మధ్య వాళ్ళు నెమ్మదిగా జీవించారు, నెమ్మదిగా విశ్రాంతి పొందారు.
మీకా ప్రవక్త అక్కడ ప్రవశిస్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రము దేవుని ఆజ్ఞలను ఎరిగిన వారు యుద్ధాలు మానారు. కిందకు పోయినట్లయితే వాళ్ళ యుద్ధాలు మానేశారు, మరి శాంతి సమాధానాలు కోరుకున్నారు. వాళ్ళలో ఉన్న కక్షలు అసూయలు పోయినాయి. ద్రాక్ష చెట్టు నెమ్మదిని సమాధానాన్ని, మనిషిలో ఉన్న కలహాన్ని, ద్వేషాన్ని, కక్షను, అసూయను మాన్పించేదిగా ఇక్కడ సూచింపబడుతున్నది. కనుక వాళ్ళు ద్రాక్ష చెట్టు కింద విశ్రాంతిని అనుభవించారు. ద్రాక్ష తోటలు కిందకి వెళ్ళినట్టయితే వాళ్ళ కత్తుల్ని నాగలి నక్కులుగా చేసుకున్నారు. ఆ వ్యవసాయం చేయటానికి ఉపయోగించారు. ఆత్మీయమైనటువంటి వ్యవసాయం. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారో వారికి నీతిని దున్నటానికి ప్రవేశించాలి. దేవుని కింద నెమ్మదిని సమాధానమును ద్రాక్ష తోటల కింద పొందినట్టుగా మీకా ప్రవక్త ఇక్కడ జలవిస్తున్నాడు. అట్లాగే మరి ఆ ద్రాక్ష తోట ఏమైపోయిందంటే, దేవుడు నాటినటువంటి ద్రాక్ష తోట, ఆ దేవుడు ఆశించినటువంటి ద్రాక్ష తోట, దేవుడు ఈ లోకంలో నీతిని స్థాపించాలని ఆశించినటువంటి దాన్ని దేవుడు మరి ఒక మాటలో అంటాడు చూడండి. మరి ఎక్కడంటే కీర్తన గ్రంథం 80వ అధ్యాయము 8వ వచనం నుండి, నీ ఐగుప్తులో నుండి నేను ఒక ద్రాక్షవల్లిని తెచ్చిదిని. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడు వాళ్ళని. ఐగుప్తులో నుంచి ఒక తర్బీదు ఇవ్వటానికి, అక్కడ శిక్షించడానికి వాళ్ళని అక్కడ పంపించాడు. అక్కడి నుంచి ఒక నీతి తీసుకొచ్చాడు. ఎవరి ద్వారా నీతి తీసుకొచ్చాడండి? ఐగుప్తులో నుంచి యేసోబు అనే నీతిని తీసుకొచ్చాడు. యేసోబు ద్వారా నీతిని తీసుకొచ్చాడు. యేసోబు సంతానముగా మరి అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇచ్చి ఐగుప్తులో మరి ఒక నీతిని తీసుకొచ్చాడు ఐగుప్తు నుంచి. ఆ నీతి ఏమైందంట? సముద్రం వల్ల వరకు వ్యాపించను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. అది మరి ఇంత ప్రయాసపడిన దేవుడు తిరిగి ఆ ద్రాక్ష తోటను ఎందుకు పాడు చేశాడు? అంత ఇష్టముగా, అంత కోరికతో, అంత ప్రయాసతో మరి దాన్ని తీసుకొచ్చి దాని కొరకు అక్కడ ఉన్నటువంటి అన్య జనాంగాన్ని పంపివేసి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగము పాలు తేనెలు కారే ఆ ప్రదేశానికి అక్కడున్న జనాంగాన్ని తిరిగి అక్కడ స్థిరపరుచుకున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి కానానుగా దాన్ని చేసుకోవాలనుకున్నాడు. మంచి ద్రాక్ష పండ్లు తినాలని, దానిలో మంచి ఫలాలు ఆశించి దేవుడు అక్కడ పాతాడు. కానీ దాన్ని కంచెందుకు తగ్గొట్టేశాడు? దానికి కాపులక్షాలు ఎందుకు ఇవ్వలేదు? దానికి సంరక్షణ ఎందుకు ఇవ్వలేదు? దానికి ఎందుకు ఆ విధంగా చేశాడు దేవుడు? కీర్తనకారుడు అంటున్నాడు, అక్కడ ఎంతో ప్రయాసపడి అక్కడి నుంచి తెచ్చాడే, నాటాడే, అది ఎంతో వ్యాపించిందే, విస్తరించిందే, అక్కడ ఉన్న అన్ని జనాంగాన్ని కూడా తరిమేశాడే. అక్కడ దాన్ని స్థాపించి దాన్ని నాటినప్పుడు అదేం చేసిందంటే, అది మరి అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి విస్తరించింది. కానీ మరి దానిలో ఆత్మీయమైనటువంటి ఒక ఫలభరితమైనటువంటి పండ్లు కాయటం మానేసింది. అది దేవునికి కోపం వచ్చింది, ఉగ్రత వచ్చింది. దేవునికి ఉగ్రత వచ్చి దాన్ని శపించి దానికి కంచి లేకుండా చేశాడు. ఇశ్రాయేలీలు కాపుదల కోల్పోయారు. ఇది ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నటువంటి మాట కనుక దాన్ని కంచి తీసివేశాడు. భక్తుడు అంటున్నాడు, కీర్తనకారుడు, ఎందుకు కంచి తీసేశావు? ఎందుకు కంచి తీసేశావు అంటే ఒక మాట అంటాడు చూడండి, ఎందుకు తీసేశాడో కంచి చెప్తాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం 5వ వచనం 1 నుండి 5. నా ప్రియుడైన ఆ యొక్క ప్రియుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి, ప్రియుడైనటువంటి దేవుని గురించి ఒక పాట పాడతాను వినుడి.
వినుడి కొండ మీద కొండ మీద ఏం కొండ అది? సియోను కొండ మీద నాకొక ద్రాక్ష తోట ఉండెను. అది ఎందుకంటే ఎంత దానికి సేవలు చేశాడు, ఎంత చేశాడు. ఇశ్రాయేలీయులు బాగుపడాలని వాళ్ళ కోసం ఎంత ప్రయాసపడ్డాడు ఆయన. కనుక గమనించాలి, ఎందుకు కంచి తీసేశాడు? సంరక్షణ లేకుండా ఈ రోజు వరకు ఇశ్రాయేలీయులు యూదులు గాని ఈ రోజు వరకు సంరక్షణ లేని పరిస్థితికి ఎందుకు వచ్చారు అంటే కారణం ఏమిటో తెలుసా? వారు కారు దాక్షక చేదు జీవితాన్ని, చేదు పండ్లను వాళ్ళు ఇచ్చారు. చేదును వెదజల్లారు, వాళ్ళు చేదును వెదజల్లారు. అందుకే కంచి తీసేసాడు. దానికి కంచి తీసివేశాడు, దాని కంచిని తొలగించాడు. కారు దాక్ష కారిందని 5వ వచనం చదవమ్మా. కావున యెరూషలేము నివాసులారా, వేడుకొనిచున్నాను, నేను ఏం చేస్తాను వాళ్ళకంటేని? ఏమి చేయగలను? నాది తప్ప, తోటది తప్ప. దేవుడు అక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు ఈ రోజున. మరి ఎందుకు అంత మంచిగా ప్రేమతో అక్కడిని తీసుకొచ్చి నాటి అక్కడున్న ప్రదేశాన్ని తవ్వి మంచి ఎరువేసి రాళ్ళుని ఏరి పాదులు చేసి అంతా చేసినప్పుడు మరి అది ఎందుకు కారు ద్రాక్ష కాసింది? దేవునికి విరుద్ధమైన జనాంగంగా, దేవుడే పోషించి సంరక్షించిన జనాంగం ఈ రోజున దేవునికి విరుద్ధంగా తిరగబడినప్పుడు ఆయన ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని మాత్రమే ఆయన యెరూషలేము అంటున్నాడు. ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని కారు ద్రాక్ష కాసే పరిస్థితికి వచ్చినప్పుడు ఆయన చింతిస్తూ అంటున్నాడు, చెప్పండి ఎవరు చేశారు ఈ తప్పు, ఎవరు చేశారని అడుగుతున్నాడు. కనుక గమనించాలి మనం. అదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, ఇర్మియా 2:21, శ్రేష్టమైన దాంట్లో ద్రాక్షవల్లిగా నిన్ను నాటాను కదా, మంచి శ్రేష్టమైన విత్తనాలు తెచ్చాను, మంచి శ్రేష్టమైన నిక్కరసైనటువంటి విత్తనాన్ని తెచ్చి నిన్ను పాతానే. నీలో ఏ విధమైన చెడు లేనిదే, నీ విత్తనంలో జబ్బు లేని విత్తనమే, నువ్వు మరి మంచి శ్రేష్టమైనటువంటి దానిగా నిన్ను తెచ్చానే. అది ఇక్కడ మాటకు బయట పెట్టేశాడు. భ్రష్ట సంతానం అయిపోయినావు, జాతిహీనత. ఒక పవిత్రమైన జాతి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే ఇశ్రాయేలుని వాళ్ళని ఏర్పాటు చేసుకుని ఆయన నుండి ఒక ప్రత్యేకించినటువంటి, మరి లోకానికి ప్రత్యేకించినటువంటి ఒక జాతిగా, ప్రత్యేకించిన జాతిగా ఇశ్రాయేలుని ఏర్పరచుకుంటే జాతిహీనమైనటువంటి ద్రాక్షవల్లిగా అయిపోయింది. అది ద్రాక్ష చెట్టుని అందుకే పోలుస్తున్నాడు. జాతిహీనత మరి పండుగ అది కాసింది. అది అది నిక్కమైన స్థిర మంచి శ్రేష్టమైనటువంటి విత్తనము కదా. అది అటువంటి విత్తనము నుండి అది మరి జాతిహీనత భ్రష్టమైపోయింది. భ్రష్టం అంటే భ్రష్టుడైనటువంటి సైతాను సంబంధిగా తయారైంది. కనుక భ్రష్టమైపోయిందని, భ్రష్ట సంతానమా అంటున్నాడు. సర్ప సంతానం అంటాడే బాప్తిసం ఇచ్చి యోహాను గారు. కనుక భ్రష్ట మరి సర్ప సంతానముగా, అపవాది సంతానంగా మారిపోయింది. దేవుడు ఎంత ప్రేమతో ఎంత ఆప్యాయతతో తెచ్చుకున్నాడో అది అది నిక్కరిసైనటువంటి విత్తనము నాటినప్పటికీ అది చెడిపోయి దేవునికి భ్రష్ట సంతానమై జాతిహీనత ఫలాలను ఇస్తూ మరి దేవుని దుఃఖపరిచింది. అందుకే ఆ దుఃఖములో మాట్లాడుతున్న మాట ఎహెజ్కేలు గ్రంథంలో మాట అంటాడు చూడండి,
15వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అది నేను అగ్నిలో కాల్స్తే ద్రాక్ష చెట్టు అగ్నిలో కాల్చి వేస్తాను నేను. అది అలాంటి వాళ్లే కదా ఈ యెరూషలేము జనాంగము. కఠిన దృష్టి జాలి చూపడైన జాలిపరుడు దయాదాక్షిణ్యమూర్తి. ఇప్పుడేమంటున్నాడంటే ఆ విధంగా ఉన్నందుకు ఇశ్రాయేల్ మీద నేను కఠినత్వ దృష్టి ఉంచుతాను గాని జాలి చూపను అంటున్నాడు, దయ చూపను అంటున్నాడు. వాళ్ళ కంచె తీసివేశాను, తోట చుట్టూరు ఉన్న కంచెను తొలగించాను నేను అంటున్నాడు, తొలగించాను అంటున్నాడు. 19:10 కూడా చూడమ్మా ఒక మాట ఉంది. యెహెజ్కేలు గ్రంథం 19:10 నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన అది నీ తల్లి ఎటువంటిది, నీ సంతానం ఎటువంటిది, ఫలభరితమైన వాక్యం, దేవుని వాక్యం. ఇశ్రాయేలీయులకి మరి ఆ యొక్క ధర్మశాస్త్రము తెప్పితే వేరేది లేదు. మరి అటువంటిది దేవుని ఆజ్ఞను, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి ఆ యొక్క జాతి, ఆ ఇశ్రాయేలీ జాతి ఫలభరితమైనది, నీటి ఓరన నాటబడినదై ఉంటది. అది అటువంటి దాని నుండి మరి ఇంత భ్రష్ట సంతానం ఎందుకయింది, భ్రష్ట వాళ్ళుగా ఎందుకు నాటబడ్డారు? మరి ఎక్కడన్నా దాంట్లో ఇంకో మాట ఉంది, మంచి మాట. అది ఏంటంటే 19:10 నీకు క్షేమం కలిగి ఉండగా విస్తారమైన జలముల యొద్ద నాటబడ్డది. ఎదురావైన వాక్యముతో నీకు దేవుని ఆజ్ఞలు ధర్మశాస్త్రములో నువ్వు పుట్టావే. ధర్మశాస్త్రానుసారమైనటువంటిది బాల్యము నుండి ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేల్లో ఎవ్వరు కూడా, పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు కూడా ధర్మశాస్త్రాన్ని చదవకపోతే ఇశ్రాయేలు జాతికి చెందిన వారు కాదు. వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళ కంప్లీట్ బాల్యంలోనే ధర్మశాస్త్రాన్ని, పంచకాండాలని వాళ్ళకి కంఠస్థం చేస్తారు. పంచకాండాలని వాళ్ళకి మరి కంఠస్థం చేసే స్థితికి వస్తారు వాళ్ళు. మరి అటువంటిది నీ తల్లి నేర్పిందే. నీ యొక్క జాతి అయినటువంటి ఇశ్రాయేలు తల్లి. మరి ఇక్కడ భారతదేశాన్ని భూమాత, భారత భూమాత అంటారు వాళ్ళు. అలాగే వాడు అక్కడ మరి గ్రంథకర్త వివరిస్తున్నాడు, అది నీ తల్లి అంటున్నాడు. కనుక నీ తల్లి ఫలభరితమైనటువంటి ఫలాలు పందిస్తాయి. మరి విస్తారమైన జలముల వద్ద నాటబడినప్పుడు నువ్వెందుకు చెడిపోయినావు? అసలు కారణం ఏమిటి నువ్వు చెడిపోవటానికి? కనుక దేవుడు విడిచిపెట్టాడు, దేవుని ప్రేమ విడిచిపెట్టాడు. అందుకే కీర్తనకారుడు మాట అంటాడు 1వ అధ్యాయము 3వ వచనంలో, మొదటి కీర్తన 3 నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. నీటి వారన ఉన్నది ఏదైనా సరే తన కాలంలో ఫలమిస్తుంది. నీరు అనగానే వాక్యము, వాక్యం అనగానే క్రీస్తు, క్రీస్తు అనగానే క్రీస్తు రక్తము, క్రీస్తు రక్తంలో కడుక్కున్నవాడు, క్రీస్తు రక్తంలో బాప్తిసం పొందినవాడు, క్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరింపబడినవాడు, క్రీస్తు రక్తము ద్వారా మరి ఆ యొక్క పరిశుద్ధతను కలిగిన వాడు అని అర్థం. నీటి వారం నాటడం అంటే దానికి అందేదంతా క్రీస్తు యొక్క కృప, క్రీస్తు యొక్క సిలువలో కార్చినటువంటి రక్తపు యొక్క కృపది. అది ఒక పరిశుద్ధమైనటువంటి ఆలోచన, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన ఉద్దేశాలు, పరిశుద్ధమైన క్రియలు ఉంటాయి అక్కడ. మరి ఎందుకు జాతిహీనత అయిపోయింది? ఎందుకు భ్రష్ట సంతానం అయిపోయింది? ఎందుకంటే భక్తిహీనత, అవిధేయత, దుర్మార్గత వాటిలో మెలిచిరాయి కలుపుల్లాగా. యేసుప్రభుని అడుగుతారు, అయ్యా నువ్వు విత్తిన తర్వాత దుష్టుడు వచ్చి గురుగులు వెళ్ళిపోయాడయా. ఎత్తిపోతాయి కానీ గురుగులే పండుతాయి. కానీ ఎవడైతే రక్షింపబడ్డాడో, ఎవడైతే యేసుక్రీస్తును విశ్వసించి ఆయన ప్రేమ పూర్వకంగా
నమ్మకంతో విశ్వసించి ఉంటాడో వాడు వాపంట పడతాడు. కనుక మీరు బాధపడద్దు, దాన్ని అలాగే ఉంచాయి. కోత కోసేటప్పుడు ఈ విత్తనాలను తీసి నేను మరి చేట్లో మరి జారపట్టి మరి దాన్ని నేనేం చేస్తానంటున్నాడంటే అగ్నిలో పారేస్తానంటున్నాడు. కనుక పండని ఈ లోకంలో చాలా మంది పడిపోవచ్చు, కానీ ఇశ్రాయేలుని ప్రత్యేకించినందుకు, వాళ్ళని ఏర్పాటు చేసుకున్నందుకు, వాళ్ళని ప్రేమించి ఎక్కడి నుంచో దూరాన్ని వచ్చి అక్కడ ఉన్న జనాంగాన్ని తరిగి అక్కడ పాతినందుకు, అక్కడ నాటినందుకు, అది కారు ద్రాక్ష కాసినందుకు, ఆ కారు ద్రాక్ష గురించి చింతిస్తూ అంటున్నటువంటి మాటలు ఇవి. అందుకే ఇశ్రాయేలీలకి మరి ఏ విధమైనటువంటి మరి రక్షణ లేకుండా చేశానంటున్నాడు. ఎందుకు కంచె తొలగించావంటే అంటున్నాడు. కనుక ఆనాడే ఆది కాండంలోనే ఒక మాట మాట్లాడు. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23-24లో విస్తారమైనటువంటి పంట అది. ఇంకా 13 చదవమ్మా, 24 13-24. ఎస్కోలు లోయ అంటే ఎస్కోలు అంటే ద్రాక్ష లోయ అని అర్థం. అక్కడ సమృద్ధి ఎస్కోలది. ఎస్కోలు ప్రాంతంలో అంత విస్తారమైన పంటలు పండినాయి, కానీ మరి అవి కారు ద్రాక్షలాగా అయిపోయినాయి. ఎందుకని అంటున్నానంటే భ్రష్ట సంతానంగా మారిపోయినారు. ఆది కాండంలో యోధా యొక్క స్థితిని ముందే దేవుడు ఎరిగి మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ యాకోబు ద్వారా ఒక మంచి మరి ప్రవచనాన్ని మనకిస్తుంటాడు. ఆది కాండం 49:10 నుండి 12 వరకు. శిలోహు వచ్చే వరకు, శిలోహు అంటే శాంతి ప్రదేశము, సమాధాన ప్రదేశము, యెరూషలేము, లేకపోతే ఇంకేదన్నా పర్వాలేదు, వచ్చు వరకు యోధా యందు నుండి రాజ్యదండము ఎవరిని తొలగించలేరు. యోధా రాజులే వెళ్తారు. ఇశ్రాయేలు యోధా సంతానమే. యోధా నుండి అంటే యేసుక్రీస్తు. యోధా అనగానే యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు. సమాధానము. శిలోహు అనగా శాంతి, సమాధానము, నెమ్మది. వచ్చే వరకు దొరక రాజ్య పరిపాలన తొలగదు. అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఆయనకి విధేయులై ఉండాలి. ఆయనకి విధేయులై ఉన్నట్లయితే ఆ ద్రాక్ష చెట్టు ఎలా ఉంటుందో ఇక్కడ వర్ణిస్తున్నాడు కింద. దాన్ని ఇంకొకసారి వివరించుకుందాం. ఇప్పుడు క్లుప్తంగా చూసుకున్నాడు చూడు. ద్రాక్షవల్లికి తన దాడను, ద్రాక్షవల్లికి తన గాడిదను కడతాడు. ఏదైతే ద్రాక్షవల్లిని భరించుకుంటాడో, ద్రాక్షవల్లి దేన్నైతే భరించుకుంటాడో దానికి గాడిదను కడతాడు. ఉత్తమ ద్రాక్షవల్లికి గాడిద పిల్లను కడతాడు. ఇశ్రాయేలుని ఎక్కడ ద్రాక్షవల్లికి కడతాడు. ఉత్తమమైన ద్రాక్షవల్లికి దేని కడతాడమ్మా? గాడిద పిల్లను కడతాడు. కట్టి ద్రాక్షరసంలో తన బట్టలను ఉతుకును, వాళ్ళని శుద్ధీకరిస్తాడు. వాళ్ళలో ఉన్న కారు పోతాది, వాళ్ళలో ఉన్న చేదు పోతాది, వాళ్ళలో ఉన్న చెడు జీవితం, అవిధేయత, ద్వేషం, కక్ష, అసూయ, ద్వేషము, చెడులన్నీ పోవాలంటే యేసు ప్రభు అవసరమే. యేసు ప్రభులో మాత్రమే అది సాధ్యం. ఆయనే ఉత్తమమైన ద్రాక్షవల్లి. చాలా మంది ఏదేదో అనుకుంటున్నారు ద్రాక్షవల్లి అంటే. ఈ లోకానికి ఉత్తమమైనటువంటి ద్రాక్షవల్లి ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనలో మాత్రమే మన వస్త్రములు ఉతుక్కుంటే, మరి వస్త్రాలకి ఎర్రని రక్తము, ఎర్రని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం కనుక తెల్లని బట్టలుగా మారతాయంట. ప్రకటన గ్రంథంలో అన్నాడు, వీరెవరు? శ్రమంలో ఉతుకుని తన బట్టలను ఉతుక్కుని వచ్చిన వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు, పరిశుద్ధతను ధరించుకుంటారు.
పరిశుద్ధతను కలిగిన వారు అంటాడు అక్కడ. కనుక ఆనాడు ఇశ్రాయేలీల గురించి ఆనాటి ప్రవచనము, ఈనాడు ఉత్తమమైన ద్రాక్షవల్లి గురించి మాట్లాడుతూ అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో యేసు ప్రభువు వారు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఉత్తమమైన ద్రాక్షవల్లి ఎవరో కాదు, నేనే ఉత్తమమైన ద్రాక్షవల్లిని. నా తండ్రి నన్ను పాతాడు, నా తండ్రి వ్యవసాయకుడై ఈ భూమి మీద నన్ను పాతాడు, నాటాడు. పాతాడు అనకపోతే నాటాడు, మొక్క కాబట్టి నాటాడు. నాలో ప్రవింపని ప్రతి తీగ. అది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చాలా గొప్ప మాట అన్నమాట. ఆయనేమో నిజమైన ద్రాక్షవల్లి, మరి తండ్రి ఏమో వ్యవసాయకుడు. ఆయనని ద్రాక్షవల్లిలో ఉన్న తీగలు ఏమిటంటే శిష్యులు, క్రైస్తవులు. ఇది ఇక్కడ విషయము పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు వారి ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నిజమైన ద్రాక్షవల్లిని నేను. మీరు నా యందు ఉన్నట్లయితే మరి మీరు నాకు శిష్యులు, క్రైస్తవులు అయి ఉంటారు, విశ్వాసులు అయి ఉంటారు. నా తండ్రి వ్యవసాయకుడు, నన్ను మీ కొరకు ఇక్కడ పాతాడు. కనుక నన్ను అంటుపెట్టుకుని మీరు జీవించాలని, నా అంటుపెట్టుకుని నాలో మీరు తీగలుగా ఫలించాలని నా తండ్రి ఇక్కడ ప్రార్థించారు. జీవానికి మూలమైన ఆయనలో లీనమైపోవాలి క్రైస్తవుడు. లీనం అంటే ఐక్యత అండి. మమేకము అంటాను నేను. మమేకమైపోవాలి, కలిసిపోవాలి, అంటబట్టుకుని ఉండాలి. ఫలభరితమైనటువంటి కాయలు కాస్తారు. అప్పుడు మంచి కాయలు కాయని వాటిపై శ్రద్ధ వహిస్తాడు. మంచి కాయలు కాసినట్లు వాళ్ళలాగా దాని మీద ఎంతో శ్రద్ధ పెడతాడు ఆయన, శ్రద్ధ వహిస్తాడు ఆయన. తన ముందర ఫలభరితమైనటువంటి ఆత్మ ఫలాలు కావాలని దేవుని అభిలాష. ఈనాడు యేసుక్రీస్తుని అంటబెట్టుకొని జీవించవలసిన క్రైస్తవుడు ఈనాడు నాకు యేసుక్రీస్తుకు వేరై జీవిస్తున్నందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మాట ద్వారా. కనుక మరి మనం ఏ విధంగా ఉన్నామో రాజకీయాలు 2 తీగలు ఉంటాయి. ఒకటి సంఘంలో, ద్రాక్షవల్లిలో, క్రీస్తులో 2 తీగలు ఉంటాయి. రక్షణ పొందుతారు, చర్చకు వస్తారు. దాంట్లో ఫలించని తీగ ఉంటుంది, ఫలించని తీగ ఉంటుంది. 2 తీగలు ఉంటాయి. ఫలించవు ఒక్క తీగ మాత్రమే ఉంటుంది, ఏలాడుతుంటుంది. యేసుక్రీస్తులో ఏలాడుతూ ఉంటుంది. అది ఆ కాండము అనే దాన్ని వల్లి అంటాడు. కాండము అంటే ముందు 3 సంవత్సరాల ముందు తోట వేసి 3 సంవత్సరాలు ఆ తోటని పెంచేటప్పుడు వచ్చిన ఆకులన్నీ కత్తిరిస్తూ ఉండి బలం వేస్తూ ఉంటే ఇంకా సిగురు వస్తే 3 సంవత్సరాల తర్వాత ద్రాక్ష తోట కాస్తే దాని నుండి వచ్చేదే ద్రాక్ష తీగలు అవుతాయి. అటువంటి బలమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఉత్తమమైనటువంటి ద్రాక్షవల్లికి అంటుకున్న తీగల్లో కొన్ని ఫలించేవి ఉంటాయి, కొన్ని ఫలించనివి ఉంటాయి. అంటుపెట్టుకుని ఉంటాయి, సంఘానికి వస్తాయి, క్రైస్తవులు అనిపించుకుంటారు, బాప్తిసం పొందామంటారు, కానీ వారిలో క్రియలు ఉండవు. వారిలో ఏ విధమైనటువంటి ఫలభూరితమైనటువంటి జీవితం ఉండదు. నేనేదో పేరుకి అన్నట్టుగా ఏలాడుతూ ఉంటాయి తీగలు. ఎందుకు పనికిరావు? అందుకే దాన్ని ఏమన్నాడంటే ఫలింపని తీగ, ఫలించే తీగ అన్నాడు. ఫలింపని తీగలు చెట్టుకు వేస్తుంది. ఎందుకంటే ఫలించే తీగ కూడా పాడైపోతుంది. దీని బలాన్ని, ఈ భూమిలో నుంచి ఈ క్రీస్తులో ఉన్న సారాన్ని, ఈ యొక్క వెల్లిలో ఉన్న సారాన్ని అది కూడా పనికిరాని తీగ తీసుకుంటుంది. కనుక మాట అంటాడు చూడండి, అక్కడ మాట అంటాడు 2వ వచనంలో, నాలో ప్రతింపని పలి తీగను ఆయన తీసి కత్తిరించి పారేస్తాడు. తోటకి వెళ్ళినట్లయితే, ఎవరైనా ద్రాక్ష తోటకి వెళ్ళినట్లయితే అర్థమవుతుంది. అది దాంట్లో కూలీలను పెట్టుకుంటారు. ఏది బలహీనమైనది ఉందో, ఏదైతే పండ్లు కాయలు కాయనది ఉంటుందో ఆ తీగలను ముందు కత్తిరించేస్తారండి. ఏ తీగ అయితే పైకి మరి మంచి ఉత్తేజంగా వస్తుందో ఆ తీగను ఉంచుతారు. తర్వాత కాయలు కూడా వస్తాయి. కాయలు వచ్చినప్పుడు పనికిరాని పనికిరాని గజ్జితోటి చిన్నగాను
మరియు మంచిగా శ్రేష్టంగా రాని కాయలను కూడా పిందెలను కత్తిరించేస్తాడు. ఏంది క్రీస్తులో ఈ రోజున సంఘంలో నీవు ఉన్నావు? ఫలించు ద్రాక్ష వల్లివా, ఫలించని ద్రాక్ష వల్లివా? వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, కూర్చుంటున్నావు, నీ ఇది ధర్మాన్ని నెరవేర్చుకుంటున్నాను అనుకుంటున్నావు. కనుక గమనించాలి మనం. యేసు ప్రభులో నువ్వు ఉన్నావంటే ద్రాక్ష వల్లితో ద్రాక్ష తీగలతో మనల్ని పోల్చాడంటే క్రీస్తుని అంటుకుని ఉన్న మనము ఫలించాలి, ఆయనలో ఫలించాలి. ఆత్మ ఫలాలు ఉండాలి నీలో. వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, మామూలుగానే ఉంటున్నాను, మామూలు లోకంలో జీవిస్తున్నాను. ఆత్మ ఫలాలు మనకు తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, 5:22లో ప్రేమ ఉండదు వాళ్ళకి ప్రేమ అంటే వాక్యాన్ని మట్ట ప్రేమ ఉండదు, ఇతరులకు ప్రేమ చూపరు. సంతోషం అసలే ఉండదు, ఎప్పుడు దిగులుగానే ఉంటారు. సమాధానం అనే జీవితమే వాళ్ళు ఎరగరు. దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. కనుక ఈ ఫలాలు ఏమీ ఉండవు వాళ్ళ దగ్గర. ఫలింపని తీగది, ఫలించని తీగ. అది అలా వేలాడుతుంటది అంతే, వల్లి నట్టుకుని వేలాడుతుంటది, కాయలు కాయదండి. అది ఫలాలు ఉండవు దానికి. మీరు ద్రాక్ష తోట దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది. అలాంటి సంఘంలో చాలా ఉంటాయి, వస్తాయి పోతాయి, చిత్తూరు రైట్ పోటీ కదండి. వస్తారు పోతారు, వస్తారు పోతారు, వస్తారు పోతుంటారు. దేవుని కొరకు ఫలించాలని క్రీస్తు సారము తీసుకుని, క్రీస్తు జీవాన్ని పొంది, క్రీస్తుకున్న గుణలక్షణాలు కలిగి, ఆయనకున్నటువంటి ఆత్మ ఫలాల్ని ఫలించాలనే ఆలోచనలోని ఫలింపని ద్రాక్ష తీగలు కొన్ని ఉన్నాయి. ఆ ఫలింపని ద్రాక్ష తీగలని కత్తిరించేస్తాడు, తీసి పారవేస్తాడట దాంట్లోంచి. అదే మాటను అంటాడు చూడండి 2వ వచనంలో. ఎందుకు చేస్తున్నాడు అలాగంటే ఫలించే తీగ ఫలించాలి. మరి దానికి చెడుది, దాన్ని చూసి ఇది చెడిపోద్ది. 6 మాసాలు ఉంటే వాళ్ళు వీళ్ళు 6 అయిపోతారంట, వాళ్ళని చూసి ఇది కూడా పాడైపోద్ది. కనుక ఆ ఫలింపని తయారేదో ఉందో దాన్ని తీసి పారేస్తాడు, కట్ చేసి అవతలకు పారేస్తాడు. దాంట్లో నుంచి పనికిరాని తీగలనంత ఏరేస్తాడు ఆయన, ఏరి బయట పడేస్తారు. అంటే సంగమం తీసేస్తాడని కాదు, దేవుని సాన్నిధ్యము కోల్పోతారు, యేసుక్రీస్తు జీవము కోల్పోతారు, యేసుక్రీస్తు కృప అనుభవించే ధన్యత లేదు. యేసుక్రీస్తు నందు వాళ్ళకి ఆశీర్వాదాలు మేలులు జరగవు వాళ్ళ జీవితంలో. ఎప్పుడు చూసినా ఉన్నామంటే ఉన్నాము, వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం, చదువుతున్నామంటే చదువుతున్నాం, ఇంతే తెలుసు అంతే వాళ్ళు. రోజు రోజుకి ఆత్మీయ ఫలాలు కలిగిన వారు ఎదగాలి జీవితంలో. ఎదుగుదల లేని జీవితము, బొదుగు లేని జీవితము మరగుజ్జు జీవితం అంటారు. మరగుజ్జు జీవితం అంటే ఎదగదు, అది తన జీవితం అంతే, ఇంకా అలాగే ఉంటది. ఈనాడు క్రైస్తవులు చాలా మంది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ తెలుసు, మా తాతల ముత్తాతల గారి నుంచి మేము క్రైస్తవులు కదా అంటున్నాడు. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవు. ఏమిటి చిన్నప్పటి నుంచి క్రైస్తవు? నువ్వు నేర్చుకున్నది ఏంటి? నువ్వు చేసింది ఏంటి? నువ్వు చెప్తున్నది ఏమిటి? పేరుకు మాత్రమే ఫలించని ద్రాక్ష తీగ నువ్వు. యేసుక్రీస్తులో ఉండొచ్చు, నిరుపయోగముగా ఉంటున్నావు. ఉపయోగకరమైన ద్రాక్ష తీగలకు కూడా నీవు మరి భారముగా ఉంటున్నావు. అందుకే వ్యవసాయకుడైన తండ్రి నీకు కంచె ఇవ్వడు, నీ కంచె తీసివేస్తాడు. అంతే మాత్రమే కాకుండా అవి బాగా కాసేనందుకు నిన్ను కూడా కత్తిరించి బయట పారవేస్తాడు. 3వ వచనంలో ఒక మంచి మాట ఉంది, చూడండి. గమనించండి, పేతురు ఎటువంటిది ఇది దాన్ని తీసివేరేస్తాడో చెప్తాను చూడండి. తర్వాత 3వ వచనంలో అంటాడు, ఇప్పుడైతే ఒక మాట ఉండదు చూడండి. 3వ వచనం, మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు ఉన్నారు. ఇప్పుడు అంటున్నాడు, మీరు క్రీస్తుని నమ్ముకున్నారు, మీరు పవిత్రులు. ఎలాగ పవిత్రులు మనము? పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 22, 23. క్షయబీజము నాశనమయ్యే బీజనం కాదు, చెడ్డ బీజము కాదు. నాశనమయ్యే బీజము విత్తనము నుండి కాక శాశ్వతమైనటువంటి జీవము కలిగినట్టు విత్తనమైన యేసుక్రీస్తు.
ఉత్తమమైన వాక్యం అది. అక్షయము క్షయము కానిది, నాశనము కాని యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నాశనము కాడండి. అప్పుడున్నాడు, ఇప్పుడున్నాడు, ఎప్పుడు ఉంటాడు ఆయన. క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి పుట్టిన వారై కలిగినట్లు ఉండి ప్రేమించుకునేది. క్రీస్తు కలిగిన ప్రేమ ఉండాలి. క్రీస్తు కలిగిన ప్రేమ, క్రీస్తు కలిగిన సంతోషం, క్రీస్తుకున్న దీర్ఘశాంతం, క్రీస్తుకున్న సమాధానం, క్రీస్తుకున్నటువంటి ప్రతీది కూడా దీంట్లో ఉండాలి. ఈ యొక్క తీగలో ఉండాలి. నువ్వు క్రీస్తులో అంటగట్టబడ్డావా? క్రీస్తులో రక్షణ పొంది బాప్తీసం పొంది దాంట్లో జీవిస్తున్నావా? నువ్వు జీవించినట్లయితే ఆ స్థితి ఉండాలి. అంట్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఈ మాటను ఎలాగంటాడంటే, ఆయన దాంట్లో ఉంచడానికి కాదు. 23వ వచనం ఉందమ్మా, అక్కడ చదివావా? 23 చూడండి. పేతురు రాసిన ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25. పురుషులారా సంఘమును ప్రేమించి కళంకమైనను మచ్చైనను అట్టిని మరేదైనను ఆయన చిందించింది అందుకోసమండి. నువ్వు సంఘములో ఉన్నావు, అనునిత్యము వాక్యం ద్వారా నిన్ను కడుగుతున్నాడు. నీలో ఉన్న సమస్త దుర్నీతులను దూరపరుస్తున్నాడు ఆయన. కానీ నీలో మాత్రం ఫలింపన బతుకు, ఎప్పుడు చూసినా ఫలింపన బతుకే. దాన్ని అర్పించుకున్నాడు ఆయన నీ కొరకు, స్నానం చేశాడు ఆయన. కనుక మరి గమనించుకుందాం. ఒక్క మాట అంటాడు ఆయన, నా యందు నిలిచుంటేనే ఫలిస్తారంటాడు. ఎక్కడంటే 4వ వచనంలో చూసినట్లయితే, నా యందు నిలిచి ఉండు, మీ యందు నేనను నిలిచి ఉండును, నా యందు ఎవరుంటారో నేను వాళ్ళ యందు కూడా నిలిచి ఉంటాను. నన్ను అంటబట్టుకుని జీవించినట్లయితే నా జీవము, నా యొక్క గుణ లక్షణాలు, నా యొక్క సారము ఆ తీగకి వెళ్తుంది. ఈ వల్లి నుంచి ఆ తీగకి వెళ్తుంది. తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలించదో, అలాగునే నా యందు నిలిచి ఉంటేనే గాని. చెట్టు ఒకటి, వల్లి ఒకటి, తీగ ఊరిగా ఉన్నట్లయితే దాంట్లో లేకుండా ఉంటే అది ఫలించదు. అలా అది ఎండిపోతుంది, అది నాశనం అయిపోతుంది, అది అగ్నిలో పారవేయబడుతుంది. అది ఎవరైనా సరే క్రీస్తుతో అంటగట్టుకొని జీవితం ఉండాలి. అది క్రీస్తులో అంటు కట్టబడి దాని జీవాన్ని తీసుకుని, దాని ద్వారా నీరుని తీసుకొని, దాని ద్వారా జీవాన్ని కలిగి, జీవము అంటే ఆయన మాట, జీవము రక్తమన్న ఆయన మాటే. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనంలో ఒక మాట అంటాడు యేసు ప్రభు వారు. 6:63 63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం నిష్ప్రయోజనము. ఈ మాటలు, నేనే మాటలు చెప్తున్నానో నాలో నిలిచి ఉండాలనే ఆ మాటలు ఆత్మయే జీవమునై ఉన్నాయి. అయ్యే ఆత్మలు అయ్యే జీవాన్ని ఇస్తాయి నీకు. నా మాటలు విడిచిపెట్టి నువ్వు వేరుగా బతకాలంటే బతకలేవు. నా వాక్యాన్ని విడిచి నువ్వు దూరంగా ఉండాలంటే ఉండలేవు. నాలో అంట కట్టుకున్నప్పుడే నువ్వు నాలో జీవించగలవు. నా జీవాన్ని, నా సమస్తాన్ని నువ్వు అనుభవించగలవు. ఇంకో మాట ఉంది, అది కానీ అక్కడ కదమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో మాట, ఎవని యందు నిలిచి ఉండునో బహుగా ఫలించను. ఆ మాట కోసమే మనం జ్ఞానం చేసుకుందాం. బహుగా ఫలించును. బహుగా అనే మాట ఏంటంటే తెలుసా, విస్తారమైన పంట, విస్తారమైన ఆత్మ ఫలాలు. వాడికి లోకంలో దేని మీద మనసు పెట్టడు. వాడు ఎప్పుడు కూడా ఫలించాలనే జీవితాన్ని కలిగి ఉంటాడు. ఎప్పుడు దేవుని వాక్కు మీద ఆధారపడి జీవిస్తాడు. క్రీస్తు జీవము కలిగిన ఒక క్రైస్తవుడిగా అతను జీవించగలుగుతాడు. ఒక నిజమైన విశ్వాసి కాకుండా
ఎలాగూ ఫలించదో తీగలు, అలాగనే మీరు నా యందు నిలిచి ఉండకపోతే మీరు కూడా ఫలించరు అంటున్నాడు. కనుక మనం క్రీస్తులో ఉన్నట్లు మాత్రమే ఫలిస్తాం. కనుక ఆఖరిగా 15 యోహాను సువార్త 15 అధ్యాయం 5వ వచనంలో చూసుకున్నట్లయితే ఇంకొక మాట అంటాడు. 15:5 నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. నీకు వేరుగా ఉంటే మీకు దొరికేది ఎండిపోయే జీవితమే, పారవేయబడే జీవితమే, విడిచిపెట్టబడిన జీవితమే, క్రీస్తు ఆశీర్వాదాలు, క్రీస్తు కృప నుండి దూరపరచబడిన జీవితమే మీకు ఉంటుంది అంటున్నాడు. కనుక ద్రాక్ష చెట్టును ఈనాటి క్రైస్తవులతో పోల్చాడు, ఆనాడు ఇశ్రాయేలుతో పోల్చాడు. మనము దేవుని ఆజ్ఞల్లో ఆ రోజున ఉండమన్నాడు. దేవుని ధర్మశాస్త్రానుసారం ఇశ్రాయేలును ఉండమని చెప్పాడు. ఈనాడు క్రీస్తు అనే ఉత్తమమైనటువంటి ద్రాక్షవల్లిని మన కొరకు ఈ భూమి మీద నాటాడు. ఆ యేసు క్రీస్తునందు మనం ఫలించాలి కానీ క్రీస్తుకు వేరుగా మనం ఫలించలేం. కనుక అంటున్నాడు 7వ వచనంలో చూడండి, 15:7 నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. అప్పుడు అడుగుతున్నాడు, మీరు ఉన్న తర్వాత ఏది కావాలో అది అడగండి, ఎటువంటి స్థితులు కావాలో. కనుక క్రీస్తునందు ఉండి మనము నిజమైనటువంటి ద్రాక్ష తీగలుగా, ఫలించే ద్రాక్ష తీగలుగా, మంచి ఫలభరితమైనటువంటి ఆత్మీయ ఫలాలిచ్చే క్రైస్తవుడిగా క్రీస్తు అనే సంఘంలో, క్రీస్తు అనే ద్రాక్షవల్లిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఫలిస్తావు. లేకపోతే నీకు ఏ విధమైనటువంటి మేలును, నీకు నీ ఇష్టాలు కూడా దేవుడు నిన్ను ఇష్ట ప్రకారం నువ్వేది కోరుకున్న దేవుడు నీకు ఇవ్వడు. ఆఖరిగా మరి 15:6 ఒక మాట అంటాడు, తీగలు వలె బయట పారబోయాడు, అట్టి వాటిని అగ్నిలో పారవేయుదురు. నరకానికి యోగ్యంకు మాత్రమే పనికొస్తావు. వ్యర్థమైన తీగను దేవుడు ఉంచాడు, క్రీస్తులో ఫలించని తీగను క్రీస్తులో ఉంచాడు. కనుక ద్రాక్షవల్లి మరి ఉత్తమమైన ద్రాక్షవల్లి, ద్రాక్ష తీగలు ఉత్తమమైన ద్రాక్షవల్లికి అంట కట్టబడి ఉండాలి. నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసు క్రీస్తుకు అంటబట్టి ఉండాలి. నీ జీవితం, నీ బ్రతుకు, మనం ఎవరితో అంట కట్టబడి జీవిస్తున్నాం? మనము క్రీస్తు అనే ద్రాక్షవల్లికి, ఆయనే నిజమైన ద్రాక్షవల్లి. దాన్ని అంటుకుని మనం జీవించినప్పుడు ద్రాక్ష చెట్టు ద్వారా మనకి ఈ రోజున ఒక గొప్ప ఉపమానం మనకి ఇచ్చాడు. మన జీవితాలు, మన బ్రతుకులు, నిజ విశ్వాసి, నిజ క్రైస్తవుడు, పరిశుద్ధుడిని అనుకుంటున్నవాడు, క్రీస్తు లేకుండా పరిశుద్ధత లేదు, క్రీస్తు లేకుండా నీ విశ్వాస జీవితం లేదు, క్రీస్తు లేకుండా నీ ఫలభరితమైన జీవితం లేదు, క్రీస్తు లేకుండా నీకు ఆశీర్వాదాలు లేవు, క్రీస్తు లేకుండా కూడా నీ జీవితంలో ఏ మేలులు కూడా లేవు, ఏ ఆశీర్వాదాలు కూడా నీకు లేవు. కనుక మనం ఎప్పుడు కూడా ద్రాక్ష వల్లిలో తీగలు ఎలాగా ఫలించే ద్రాక్ష వల్లిలా ఉంటాయో మనము కూడా ఫలభరితముగా ఉండటానికి క్రీస్తులో అంటకట్టబడిన వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు మనల గురించి ఆశించాడు. అట్టి ధన్యత మనమందరము కలిగి ఉందుము గాక. ఆమేన్.